ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మరి దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలుంచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడేలాగున మనం ప్రార్థనతో ప్రారంభిస్తాం. సర్వశక్తి గల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడమైన దేవ, యుగ యుగములు సజీవుడైన బలవంతుడ, శక్తిమంతుడమైన తండ్రి, నీ ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ దీవెనకరమైన మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి బలహీనత నుంచి తప్పించి బలపరిచి ప్రతి ఒక్క కాడిని యేసు నామములో విరగొట్టుటకు అధికారము మాకిచ్చి మమ్మల్ని నింపి ఇదిగో అంధకార క్రియలను తొలగించే ఒక గొప్ప శక్తితోనైనా ప్రభావం మమ్మల్ని నింపి ఈ లోకంలోనైనా ఈ భూమి మీద జీవిత కాల యాత్ర సమయం అంతటినైనా ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నైనా, నీ నామం మహిమగా నైనా ప్రభా నడిపించమని మమ్మల్ని ఎంతగానో మీరు నాయన ఇదిగో నడిపిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకే వందనాలు. ఈ ప్రార్థన అంతటా మీరే ఉండండి. ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. మీరు ఆశీర్వదించండి. నమ్మకమైన బిడ్డలుగా మీరు నడిపించండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది నాయన మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం ఒక ఉజ్జీవకరమైన వారి యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. దేవా, నీ నామానికే మహిమ చెల్లిస్తున్నాం. నీ నామానికే మహిమ కలుగును గాక దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే నాయన ప్రభా ముఖ్య అతిథిగా, ముఖ్య ప్రసంగిగా మీరే మాతో మాట్లాడండి. మీరే నడిపించండి. మీ మెల్లని స్వరముతో మీరు నింపండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరి ఒక చక్కని ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. మరి అందరికీ తెలిసిన పాట ఇది. అనేక మంది అనేక సంఘాలలో చక్కగా పాడుకుంటున్న పాట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్యా పాట పాడుకొని మనం ముందుకు సాగుదాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మనం బలహీనత సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలహీనత నుండి తప్పించి మనల్ని బలపరిచిన దేవుడే. ఆ జీవ జలములాగా మనకి ఆయన మనలోని ఆ యొక్క బలమైన కార్యాన్ని జరిగిస్తున్న దేవుడే. మనం ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయా. మన ఎండిపోయిన జీవితాన్ని ఆయన చిగురింప చేయుటకు, ఎండిపోయిన ఎముకలను ఆయన సత్తువ కలిగించి బలపరచుటకు, ఆయన యొక్క జీవ జలములతో మనల్ని ఓరన నాటి చిగురింప చేసే దేవుడే మనము ఆరాధిస్తున్న యేసు ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎక్కడెక్కడికో తిరిగి, ఎక్కడెక్కడికో నిలబడి, ఏవేవో చేస్తూ, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ ఆత్మీయత స్థితిని కోల్పోతున్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా? ఆత్మీయ వరాలతో దేవుడు మనల్ని నింపడానికే ఆయన నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి వేరుపరుచుకొని ఉన్నాడు. కాబట్టి ఆత్మ వరాలతో నింపమని ఆయన అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆయన అభిషేకించే దేవుడు, ఆయన ఆత్మ బలములో నడిపించే దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. గ్లోరీ. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవుని యొక్క జీవజలము మన హృదయంలో పారాలి. దేవుని యొక్క జీవజలములతో మనము నాటబడాలి. దేవుని యొక్క ఆత్మీయత స్థితి, ఆత్మీయ వరము ఆయన మనల్ని బలపరుస్తూ ఆత్మ వరాలతో నింపుటకు దేవుని యొక్క అద్భుతమైన కృప, వాత్సల్యత ఆయన మన మీద ఉంచి అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తున్న దేవుడే జీవము కలిగిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆ జీవనది నీ జీవితంలో, నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ సంతతి మీద కారునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ సమయమందునైన ప్రభు నీ జీవ నదులు ఓరన నాటి చిగిరింప దయచేయండి. తండ్రి నీకు స్తోత్రమయ్యా. దేవా, ఇదిగోనైనా నీ జీవ జలములతో మేము నిలబడుటకు నీ జీవ నదిని మా హృదయంలో పారు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి మేము ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరొక్కసారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం. మన లేఖనాలు, మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరూ చాలా చక్కగా రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పగకు చోటు ఇవ్వకుడి అని రాయబడింది. మనము పగకి చోటు ఇవ్వకూడదంట. మనకి ఎన్ని కక్షలన్నా ఉండొచ్చు, ఎన్ని అసూయలు కలగచ్చు, ఎంత పగవారు కలిగి ఉండొచ్చు, ఎంతమంది శత్రు పోరాటాల మధ్యలో మనం బ్రతుకుతున్నాను, శత్రు జీవితంలో ఎంతమంది జీవిస్తున్నాను. మొట్టమొదటిగా మనము పగకు చోటు ఇవ్వకూడదు.
ఎందుకంటే హృదయము మనం యేసయ్యకి అర్పించేసాం. హృదయములో దేవుని యొక్క స్థానం ఉన్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు పగకి చోటు ఇవ్వకూడదని దేవాది దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎస్, అందుకనే ప్రియులారా, అక్కడ రాయబడింది ఒక మాట చక్కగా, ప్రియులారా. చూడండి, ప్రియుడా అనలేదు దేవుడు, ప్రియులారా. మనలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, మనమందరం చాలా ప్రియులమంట దేవునికి చాలా ప్రియమైన వారమే, ప్రియమైన ఇష్టమైన బిడ్డలమే, ప్రియమైన ఇష్టమైన సంఘంలో ఉంటున్న బిడ్డలుగా మనము ప్రియులమై ఉంటున్నాం. అందుకని ఏమి రాయబడిందంట, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకుడి అని రాయబడింది అక్కడ. మీకు మీరే. చూడండి, మనతో ఎవరు వేద్యమాడినా, మనం తీర్పు చేయుటకు, పగ తీర్చుకొనుటకు మనకి అధికారం లేదు. నా ప్రియ దైవ జనమా, పగ తీర్చుకొనుట మీ వంతు కాదు, అది పగ తీర్చుకొనుట అది నా వంతు. మీకు మీరే పగ తీర్చుకునేసి మరి నేనెందుకు? మీకు మీరే తీర్పు తీర్చుకునేసి ఇంక న్యాయాధిపతి ఎందుకు? మీకు మీరే తీర్పు తీర్చుకునే ఇంకెందుకు కోర్టులు ఎందుకు? జడ్జిమెంట్ ఎందుకు? పోలీస్ స్టేషన్ ఎందుకు? చూడండి, రాజులెందుకు? రాజులైనను, యాజకులైనను, అధిపతులైనను, ప్రభుత్వ గవర్నమెంట్ సంస్థ అయినను, పరిపాలించున్న వారు, పరిపాలనలో ఉంటున్న మనము ఒక తీర్పులోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీర్పు తీరుస్తారు. మరి ఆ తీర్పు, ఏ తీర్పైనా మనం చేసే క్రియను బట్టి, మనం చేసే అతిక్రమమును బట్టి వారు ఆ తీర్పు తీర్చుటకు అధికారులై ఉంటున్నారు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, పగ తీర్చుకొనకూడి. మనం పగ తీర్చే వాళ్ళము కాదు. మన పగలు ప్రతీకారాలు పెట్టుకోవడానికి కాదు, పగలు ప్రతీకారాలతో మనం నిలబడి మాట్లాడి మనం జీవించడానికి కాదు. యేసుప్రభు వారు మనల్ని పిలిచింది, ఆయన రక్తాన్ని చిందితే ఎందుకో తెలుసా? నీలో ఉన్న కల్మషాన్ని కడిగివేసి, నీలో ఉన్న కోపాన్ని తీసివేసి, నీలో ఉంటున్న అసూయను తొలగించి, నీలో ఉన్న పగను, ప్రతీకారాన్ని సమస్తాన్ని కడిగివేసి, దీన హృదయం కలిగించి, దీన మనస్సునిచ్చి, దయాళత్వంతో కలిగిన హృదయమైన మలినాన్ని నీకు ఇచ్చి, ఆయన సొగసును, ఆయన పోలికను, ఆయన రూపాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినాడు. ఎస్, అద్భుతమైన దేవుని యొక్క ప్రేమ, అద్భుతమైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా అంటున్నాడు ఆయన. ఎస్, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకుడి. ఒకవేళ నిన్ను బట్టి నువ్వే పగ తీర్పు తీర్చుకుంటున్నావేమో ఒకవేళ ఆలోచించండి. సమ్టైమ్ మనం కొన్నిసార్లు ఏదైనా ఒక అసందర్భం జరిగినప్పుడు, ఏదైనా ఒక తెలియని పొరపాటు చేసినప్పుడు మన హృదయము మనల్ని గద్దిస్తుంది. ఏమని గద్దిస్తుంది? ఎంత తప్పు చేసావురా, నువ్వెందుకు వెళ్ళావురా, నువ్వెందుకు నిలబడ్డావురా, నువ్వెందుకు మాట్లాడావురా అని మనము కొద్దిగా ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. మనమే అసూయపడుతూ ఉంటాం, మనమే పగ తీర్చుకుంటూ ఉంటాం. ఇలాగనే సమ్టైమ్ కొన్ని సందర్భాలలో మరొక వ్యక్తి ద్వారా మరికొందరి మీద పగ తీర్చుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీకు మీరే ఏం రాయబడింది? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతకి చోటు ఇవ్వాలి. అవును, దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వాలి. దేవుని ఉగ్రతకి చోటిడి. పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. ఎవరి పని? పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. నీ పని ఏంటి? నీ పని దేవుని గురించి, దేవుని సువార్త గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని పోలిక నీకు ఉన్నది కాబట్టి మంచి మనసుతోను, కనికరము కలిగి నువ్వు జీవించాలి, దయాళత్వం కలిగి నువ్వు జీవించాలి. ఇది నీ పని. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు తెలుసునా? ఈ భూమి మీద ఆయన నామాన్ని మహిమపరచబడటకు నిన్ను ఆయన రక్షించుకున్నాడు. మరి అటువంటి సందర్భాలలో నువ్వు అది చేయ, అంతేకాని పగ తీర్చుకుంటూ నీ వంతు కాదు. ఆయన ఉగ్రతకు చోటి. నెక్స్ట్ రెండవదిగా, పగ తీర్చుట ఆయన పని.
ఎవరికి ఏం ఫలం ఇవ్వాలో, ఎవరిని ఏ తీర్పులోకి తీసుకెళ్లాలో, ఎవరికి ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో తీర్పు తీర్చాలో న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. హల్లెలూయా. ఏ మానవుడును ఏ యొక్క ఆలోచనలను పనికిరావు, కానీ దేవుని యొక్క ఆలోచన చాలా రమ్యమైనవి. అది న్యాయమైన తీర్పు, అది న్యాయబద్ధమైన నడిపింపది. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుడు సెలవిస్తున్న మాట, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్పుచున్నాడు, ప్రతిఫలం ఇస్తాను. ఒకవేళ అతను తప్పు చేశాడా, అతనికి ఒక ఫలం. నువ్వు మంచి చేసావా, నీకు ఒక ఫలం. లేకపోతే నువ్వేనా ఒక తీర్పు తీర్చావా, ఆ తీర్పులో ఒక న్యాయం ఉందా, ఆ తీర్పులో ఒక పరిశుద్ధత ఉందా, ఆ తీర్పులో ఒక నీతి ఉందా, ఆ తీర్పులో ఒక ఆనందం ఉందా, ఆ తీర్పులో ఒక సమాధానం ఉందా, ఆ తీర్పులో ఒక రమ్యమైన ఒక బలం ఉందా? ఏది ఎక్కడ ఎలా ఉన్నానో ప్రభు తగిన ఫలాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడి ప్రతిఫలం ఇస్తాను, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెప్పుచున్నాడు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో పగపట్టడం భయంకరమైన ప్రమాదకరం అంట. నువ్వు ఆత్మీకంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మీకంగా దేవుళ్ళు ఉన్నప్పుడు, ఆత్మీకంగా ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు, ఆత్మీకంగా ప్రార్థన పరురాలుగా నువ్వు జీవించేటప్పుడు పగ అనేది నీ జీవితంలో చాలా ప్రమాదకరం. జాగ్రత్త. ఒకవేళ పగ ఇంకా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పగ నీలో ప్రతీకారానికి దారితీస్తుంది. ప్రతీకారమే కాదు కానీ కొన్ని ఆలోచనలు నేను దారి తప్పిస్తాయి. దానివలన పగ మనలో ఉంటే అది చాలా ప్రమాదకరం. అది బహు ప్రమాదకరమైన ఆత్మీయ జీవితంలో దాన్ని మనము ఉంచుకోకూడదు. దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని కొట్టాలా, వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని తిట్టాలా, ఇవన్నీ పగకి సంబంధమే. సో నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనము రక్షించబడబోయే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి, వారిని దరి చేర్చుకోవాలి, వారికి ప్రేమ గురించి తెలియపరచాలి, వారికి యేసయ్య గురించి తెలియపరచాలి. రక్షణ ఏమిటో, రక్షణ భాగ్యం ఏమిటో, రక్షణలో ఉంటున్న ఆనందం ఏమిటి, ఆ సమాధానం ఏమిటి ప్రతి ఒక్కరికి నువ్వు తెలియపరిచి అనేకులను యేసయ్య సన్నిధికి నువ్వు నడిపించవలసిన నీవు పగ తీర్చుకున్నట్టు నీ వంతు కాదు అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పగ తీర్చుకొనికడి అది నా వంతు. నీవు చేయాల్సిన పని మనం చేయాలి. రక్షించబడకపోయినా పర్వాలేదు, కానీ మరి రక్షించబడిన నీవే పగబెట్టుకుంటే మరి రక్షణలోనికి వచ్చి వారు ఎలాగొస్తారు? ఒకసారి ఆలోచించండి. ప్రభు సూటితో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పగ తీర్చుకొని. ఒకవేళ నిన్ను మోసం చేశాడా, ప్రార్థన చేయి. ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి హేళనగా మాట్లాడాలా, ప్రార్థన చేయి. అందుకనే నిన్ను బట్టి ఎవరి వల్ల నువ్వు హింస కలుగుతుందో, ఎవరిని బట్టి నువ్వు శ్రమ పొందుకుంటున్నావో వాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అది నీకు దీవెనకరంగా మారుతుంది. ఎస్, అందుకని చూడండి, ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నా, మనం ఒకవేళ పెద్ద స్థాయిలో గొప్ప స్థాయిలో పని చేస్తూ ఉన్నా కూడా, ఒక ఉద్యోగంలో ఒక అధికారి ఏదైనా ఒక మాట అంటే మన మనసులో కలవరం కలుగుతూ ఉంటుందన్నమాట. నన్ను ఇట్టన్నాడు, అట్టన్నాడు, నేను ఎందుకు చేయాలా, నేను పని చేయకూడదు అని ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకుంటున్నావేమో. చాలా తప్పది, అది పొరపాటు కూడా. ఎందుకంటే నీ వంతు, నీకిచ్చిన పని, నీకిచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా ఉద్యోగం చేయి. ఎవరిని మోసపుచ్చద్దు, నువ్వు మోసపోవద్దు. దేవుడు విక్రింపబడడు. జాగ్రత్తగా నీకిచ్చిన పనిని నమ్మకంగా చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. పగలు, అసూయలు, కుళ్ళు, కుట్ర, మచ్చరాలు, విభేదాలు, మతమచ్చరాలు ఇవన్నీ మనకు వద్దండి. దేవుని రాజ్యంలో ఇవన్నీ ఉండవు. దేవుని రాజ్యంలో ఏమున్నాయో అవి తెలుసుకో. లేఖనాలు చదివి, విచారించి, అనుభవించి, ధ్యానించి, లోతుగా ప్రార్థన చేసి నువ్వు తెలుసుకో. ఈ భూమి మీద పరలోకపు అనుభవాన్ని నువ్వు చూడాలి. హల్లెలూయా. ఈ భూమి మీద పరలోకపు అనుభవాన్ని నువ్వు ప్రకటన చేయాలి.
వివరించి తెలియపరచాలి, సువార్త అందించాలి. అనేక మంది దేవుని గురించి తెలియపడాలి. దేవుని పోలికగా మనము జన్మించున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకొనకుడి, అది నా వంతు, నేను ఎవరికే ఫలం ఇవ్వాలో నేను ఇస్తాను. కాబట్టి మనం ఎటువంటి పగలు ప్రతీకారాలు మనకు ఉండకూడదు. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు అని రాయబడింది. చక్కగా రాశారు చూడండి. మనం ఏమనుకుంటాం, వాడు నాశనం అయిపోవాలా, వీడు నాశనం అయిపోవాలా, నన్ను ఇలాగన్నారు, వాళ్ళు అలాగన్నారు, వాళ్ళు ఇలా కట్టుకున్నారు, మనం ఇలా అన్నాం. నో, ఇటువంటి లైఫ్ మనకొద్దు. ఇటువంటి లైఫ్ మనకి దేవుడు నేర్పించట్లేదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12:14లో ఒక మాట రాయబడింది, మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయాలంట? దీవించండి. గాడ్ బ్లెస్ యూ, దీవించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక, దీవించండి. అతని మీద ప్రేమ చూపించండి. ఒకవేళ నేను హింసించాడా, శ్రమ పెట్టాడా, లేకపోతే నేను ఇబ్బందికరంగా మాట్లాడా, నో ప్రాబ్లం. ఒక చిరునవ్వు నవ్వి మనసులోనే దేవుడు నిన్ను దీవించును కాక, దేవుడు నిన్ను మార్చును కాక అని ఒక చిన్న ప్రార్థన ఆలకించే దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తాడు. దీవించబోయే దేవుడు నీకు ప్రతిగుణంగా అతన్ని నీ సన్నిధానికి, నీతో స్నేహానికి ఆయన నడిపిస్తాడు. అంతటి గొప్ప దేవుడే మనతో మాట్లాడుతున్న యేసు ప్రభువారు. చూడండి, దీవించుడి కానీ శపింపవద్దని రాయబడింది. మన నాలుక నుండి ఆశీర్వాదము, దీవెన ఇవే రావాలి, కానీ ప్రేమ కలిగిన మాటలే రావాలి, కానీ శాపం కలిగిన మాటలు రాకూడదు. శపింపవద్దు. వాడు నాశనం అయిపోను, వాడు కుటుంబం పోను, వాడు చచ్చిపోను, వాడు యాక్సిడెంట్ అయిపోను, ఇవన్నీ మనకొద్దు నా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దీవించుడి కానీ శపింపవద్దు. ఎందుకంటే నువ్వు శపించావంటే నువ్వు శపించబడతావు. ఆమెన్. నువ్వు దీవించావంటే నువ్వు దీవించబడతావు. గాడ్ బ్లెస్ యూ. దీవించబడతావు. ఎస్, నువ్వు దీవించు, ఆ దీవెనకరమైన అనుభవం నీ మీదకి వస్తుంది. ఆ దీవెనకరమైన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు దీవించబడతావు. అందుకని అక్కడ రాయబడింది, దీవించుడి కానీ శపించద్దు. ఎవరైతే నిన్ను హింసిస్తారో వారిని ఏం చేయాలంటే మనం దీవించాలి. అవును, చూడండి, దూషించాలి, నింద వేయాలి అని ఇంకా కూడా మనలో అనేక రకరకాలుగా ఒక మూల ఎక్కడన్నా దాంకొని ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా, ప్రభువా ఈరోజు వాటి నుండి నన్ను తప్పించయ్యా, అవేవి కూడా నాలో పనిచేయకూడదయ్యా, అవేవి కూడా నా ప్రార్థనలో పనిచేయకూడదయ్యా, అవేవి కూడా నేను కోరుకోకూడదయ్యా, అవేవి కూడా నాలో ఫలం రాకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అసలు ఇదంతా మనం ఎందుకు చేయాలి? అసలు ఎందుకు మనం దీవించాలి? ఎందుకు మనం పగ తీర్చుకోవాలి? అసలు ఇదంతా మనం ఎందుకు చేయాలంటే, చూడండి, మనం ఆ మార్గంలో నడుస్తున్నాం. జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నప్పుడు నశించిపోతున్న వారిని ఆ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. నీ ఉద్యోగంలో వస్తున్న కొన్ని సమస్యను బట్టి నీ పై అధికారికి నువ్వు తెలియపరుస్తావు. ఆ అధికారి అతనికి ఇంకొక అధికారికి తెలియపరుస్తాడు. అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నువ్వు ఆ సమస్యను చూసి దాన్ని ఆలోచించి నువ్వు బలహీనత అవుతావే, కానీ దాని వలన ప్రతిఫలం నీకు రాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు ప్రార్థించాలి, మనం ఎందుకు దీవించాలి అని అనుకుంటే అదంతా సైతానుడు చేసే పని. అపవాది నిన్ను ఆ సమాధానంలోనికి వెళ్ళనీకుండా చేస్తుంది, ఇంకా రెచ్చగొడుతుంది. సైతానుడు నీ కాడికి వచ్చి, అవును నిన్నెట్టన్నాడు, వాడెట్ట చేశాడు, వాడిని వదలద్దు, వాడు ఏమైనా పని, నువ్వేమైనా పని, నువ్వు జైలుకి పోయినా పర్వాలే, వాడు ఉండకూడదు ఈ భూమి మీద అని అపవాది నిన్ను ప్రేరేపణ చేస్తాడు. అపవాది నిన్ను ప్రేరేపణ చేసి ఇంకొకరి ద్వారా వచ్చి మాట్లాడిపిస్తాడు. వాడు అట్టన్నాడు, ఇట్టన్నాడు, నువ్వు ఈ రోషం లేదా, నీకు సిగ్గు లేదా, నువ్వు ఎంతటోడివి, నీకున్న డబ్బుకి వాడెంత, అది ఇది రకరకాలుగా అపవాది దూషకుడు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు.
కానీ అపవాదిని జయించాలన్నా, శోధనల నుండి నువ్వు తప్పించబడాలన్నా, శ్రమల నుండి నువ్వు తప్పించబడాలన్నా పగ తీర్చుకొనకుడి. పగ తీర్చుకునడం నా వంతు అంటున్నాడు. హల్లెలూయా. పగ తీర్చుకునడం నా వంతని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు ప్రభు ఉగ్రతకి చోటు ఇవ్వమని ఆయన అడుగుచున్నాడు. ఆయన ఉగ్రతకి చోటిస్తే ఆయన గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకునితో సమానం అని రాయబడింది. జాగ్రత్త ప్రియులారా, ఇది చాలా క్లుప్తమైన మాట. ఇది తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడితో సమానం అని రాయబడింది. ఏ నరహంతకుని నిత్య జీవము ఉండదని రాయబడింది. ఏ నరహంతకుడికి నిత్య జీవము ఉండదు. ఒకవేళ నువ్వు సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడితో సమానం అంట. మరి నువ్వు ద్వేషం పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, మచ్చరాలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి నువ్వు ఎవరితో సమానం? ఆ హృదయంలో ఇంకా పగ చేసుకుంటూ, పెద్దవి చేసుకుంటూ, పగలోనే ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ఒకవేళ ఆ సహోదరుని మీద నీకు ఇంకా కోపం అంటే నువ్వు ఎవరితో సమానం అంటే నరహంతకునితో సమానమని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. నా ప్రియ జనంగామా, ఇదిగో ఒకవేళ నేనైనా కావచ్చు, నీవైనా కావచ్చు, ఈ మాటలు వింటున్న మీరైనా కావచ్చు, ఎక్కడెక్కడ కూర్చొని ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎక్కడెక్కడ లేకపోతే ఈ యొక్క లేఖనాన్ని మీరు వింటూ దాన్ని ఆలోచన చేస్తున్నారో, ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుచున్నారు. పగ పెట్టుకున్నట మీ వంతు కాదు, పగ తీర్చుకున్నట ఆయన వంతు. అంతేకాకుండా నువ్వు పగని, ద్వేషాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఒకవేళ ఇంకా ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ఎవరితో సమానం అంటే నరహంతకునితో సమానమని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో కూడా ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం కీడుకు ప్రతి కీడైనను చేయక, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనం ఏం చేయాలంటే దీవించాలంట. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులుగా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదమునకు మనము ఆశీర్వాదానికి కర్తలుగా, ఆశీర్వాదానికి బిడ్డలుగా, ఆశీర్వాదానికి సంఘముగా, ఆశీర్వదింపబడే సంఘముగా, ఆశీర్వదింపబడే వధువు సంఘంగా మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి మనము ఆశీర్వదకరంగా అనేక మందికి మారాలి. మనల్ని చూస్తే వాళ్ళు ఆశీర్వదకరంగా మార్చబడాలి. ఇదే ప్రభు మనకి నేర్పించిన పాఠం. ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్, నువ్వు దీవించుడి కానీ ప్రతి కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ చేయొద్దు. కానీ నువ్వు దీవించబడాలంటే నువ్వు వారిని దీవించు. నువ్వు ప్రార్థనలో, ఆత్మీయతలో నువ్వు ఎదగాలంటే నువ్వు వారిని దీవించు. వారి కొరకు ప్రార్థన చెయ్యి. వారిలో ఉంటున్న అసూయను తొలగించు ప్రభు అని ప్రభుని వేడుకో. ప్రభు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించాలని ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నీ ఆర్థిక ఇబ్బంది పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, లేకపోతే నీ జీవిత పరిస్థితిని బట్టి, లేకపోతే అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు రకరకాల భయంకరమైన వేదనలు గుండా, భయంకరమైన బలహీనతలను ఉండుండొచ్చేమో. ఒకవేళ అవి నిన్ను వెంటాడుతున్నాయంటే నీలో ఏదైనా ఇంకా కాస్త పగ, ప్రతీకారాలు, అటువంటి ద్వేషాలు, అటువంటి ఏమన్నా ఎవరి మీద ఉన్నాయేమో. ఒకవేళ ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు పరీక్ష చేసుకుంటూ ప్రభునామాన్ని మయంపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మాటలకు లోబడి విధేయత చూపించి ఆయన కృపకు పాత్రలుగా మనం ఉండాలని, ఆయన సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రభు కృప మీకు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం అందరమే. మరి ప్రభు కృప ఈరోజు ఆయన మనతో మాట్లాడినాడు. నాతో కూడా అందరు ప్రార్థనలో ఏకీపించండి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. అవును నా తండ్రి, ఇంకా మాలో పగ ఉన్నదేమో, ఇంకా మాలో ప్రతీకారము, ద్వేష, నాయన ఇంకా మత్సరము, కుళ్ళు, డాలు ఇటాటి ఇంకా ఉన్నాయేమో. ఇదిగో నా తండ్రి, ఇప్పుడే మా హృదయంలో నుంచి వాటిని తప్పించండి అయ్యా. ఎన్నడూ మేము పగ తీర్చుకునేటకు మేము ఉండకూడదయ్యా. పగ తీర్చుకునేట మీ వంతునైనా అయ్యా. వారికి ఫలం ఇచ్చేవారు మీరు ప్రభా. మమ్మల్ని క్షమించండి. ఇదిగో మీ ప్రియ బిడ్డలంగా మమ్మల్ని నింపండి. ప్రియమైన బిడ్డలంగా మేము జీవించటకు, ఆశీర్వాదానికి పిలువబడిన వారసులంగా మేము ఉండడానికి, కీడుకు ప్రతి కీడైనా మేము చేయకుండా ఉండడానికి మమ్మల్ని దీవించండి ప్రభా. మీరే నడిపించండి. నీ సన్నిధి నింపండి. మీ యొక్క ఆత్మీయ స్థితిలోనికి నింపండి. ఇదిగో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు, లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలు, ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయాలలో పగలు తొలగిపోనుగాక, ప్రతీకారాలు తొలగిపోనుగాక, అసూయలు తొలగిపోనుగాక. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో సమాధానం వచ్చునుగాక, సమాధానం ఆత్మ వచ్చునుగాక, సమాధానములో ప్రతిఫలం వచ్చునుగాక. సమాధానపరిచి దేవునికి అద్భుతమైన కృప వాత్సల్యత యేసు నామములో బ్లెస్ చేస్తున్నాం నాయన. తండ్రి, ఈరోజు మీరు మాతో అందరితో మాట్లాడిన దేవుడు మీరు నాయన. ఇదిగో ఒకవేళ మా వారిలో కూడా పొరపాట్లు మన్నించండి, మమ్మల్ని కూడా మీరు క్షమించండి అయ్యా. దీవించుటకు మీరు మాకు సహాయం దయచండి. దీవెనకరమైన మాటలతో మీరు నింపి దీవించి నడిపించండి, ఆశీర్వదించమని, నీ నామం ఒకటే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్.